హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీతో అరుణాచలం వెళ్ళినప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేసాం కదండి. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి లింగాలన్నీ కూడా దర్శించుకున్న తర్వాత సో మనకి మోక్ష మార్గం అనేది వస్తుంది. సో ఈ మోక్ష మార్గం దగ్గరికి మనం ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మనకి కొంచెం కంప్లీట్ అయినట్టే లెక్క అనమాట గిరి ప్రదక్షిణ. సో మేమైతే నైట్ చేసామండి. సో అప్పుడు ఇంకా ఫుల్ ఉన్నారు. అండ్ మళ్ళీ కూడా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అని చూస్తే ఓ మై గాడ్, ఒక 3-4 అవర్స్ పట్టేటట్టుగా ఉంది. సో ఆ పరమేశ్వరుడి దయ వల్ల మాకైతే గిరి ప్రదక్షిణ చాలా హ్యాపీగా బాగా చేయగలిగామండి. అండ్ దారిలో అది ఇవి ఆ మసాజర్లు అవి ఇవి ఉంటాయి కదా. సో మాకైతే అందులో కూర్చొని చేయించుకున్న తర్వాతే నడవలేకపోయాము. బట్ ముందంతా బాగానే ఉండింది. అండ్ మనం మనస్ఫూర్తిగా ఆ శివుడిని తలుచుకుంటూ ఉంటే చాలండి, మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేస్తాము. అండ్ ఈ మోక్ష మార్గం అంటే ఇంకా అందరూ అంటే ఇంతవరకు ఇందులో ఎంత లావుగా ఉన్న వాళ్ళు కూడా స్ట్రక్ అవ్వలేదంట. సో అదంతా దేవుడి మహిమే. కానీ నేనైతే ఒక్కటి చెప్తానండి, సో మనం మనసులో మంచిగా ఉండాలి, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయకూడదు. సో అలా ఉంటే మనకి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనేది నా ఫీలింగ్. సో మీరేమంటారు? కామెంట్ చేయండి.